హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా బాగానే ఉన్నామండి. ఈరోజు నా స్టైల్లో పప్పు గోంగూర ఎలా చేసుకున్నానో చూసేయండి. ముందుగా కుక్కర్లో గ్లాస్ కందిపప్పు తీసుకొని 2 టైమ్స్ బాగా వాష్ చేసేసానండి. తర్వాత గోంగూరను కూడా ముక్కలు ముక్కలుగా చేసి ఇలా వేసేసాను. అది వేసాక ముందుగా కట్ చేసి ఉంచుకున్న టమాటాని, ఆనియన్స్ని, పచ్చిమిర్చిని కూడా వేసేసానండి. అందులో నేను ఎప్పుడు ఏ కూర పప్పు వండినా ఇలానే చేస్తానండి. ఇలా అయితే సింపుల్గా అయిపోతుంది. ఇలా వేసాక ఇందులోనే పసుపు, కొంచెం జీలకర్ర, ఆయిల్ కూడా యాడ్ చేసేస్తాను. తర్వాత ఒక గ్లాస్ పప్పుకి 4 గ్లాసెస్ వాటర్ని వేసాను. ఆ ముక్కలన్నీ మునిగే వరకు వాటర్ని యాడ్ చేస్తానండి. అలా చేశాక మూత పెట్టి కుక్కర్ని స్టవ్ మీద పెట్టేసుకుంటాను. పెట్టాక 5, 6, 7 విజిల్స్ వచ్చే వరకు ఉంచానండి. ఒక్కొక్కసారి పప్పు ఉడకదండి. కోటా పప్పు అలా అయితే కొంచెం లేటుగా ఉడుకుతుంది. ఉడకకపోయినా మళ్ళీ చూసి మళ్ళీ పెడతాను స్టవ్ మీద ఉడికే వరకు. అలా విజిల్స్ వచ్చాక తీసి స్మాష్ చేసుకోవాలి. ఎప్పుడైనా విజిల్స్ వచ్చిన వెంటనే మనం కుక్కర్ ఓపెన్ చేయకూడదండి. ఇలా ఆవిరి మొత్తం పోయే వరకు ఉంచాలి. ఇలా విజిల్ ఎత్తి ఉంచితే ఆవిరిపోతుంది, లేదా కాసేపు చల్లారినంత వరకు ఉంచినా ఆవిరిపోతుంది. వెంటనే మాత్రం మనం ఓపెన్ చేయకూడదు, చాలా డేంజర్. అలా తీసాక పప్పుని స్మాష్ చేసుకొని అందులోనే కొంచెం కారం, వాటర్, ఉప్పు యాడ్ చేసుకొని మళ్ళీ మరగబెడతానండి. ఇదిగోండి ఇలా పొంగొచ్చినంత వరకు మరగబెట్టాలి. నేనైతే అలాగే చేస్తాను. మనకి పప్పు చిక్కగా ఉండాలా, పలుచగా ఉండాలనేది మన ఇష్టం అండి. మనకి ఎలా తినడానికి ఇష్టమైతే అలా చేసుకోవచ్చు. తర్వాత ఇలా తాలింపు పెట్టేసుకుంటానండి. నేను ఈరోజు వడియాలు వేపుదామని ముందు ఆయిల్ ఎక్కువ వేసాను, కానీ తర్వాత వద్దనుకొని ఆయిల్ కొంచెం తీసేస్తానండి. ఇదిగోండి తర్వాత తాలింపు బాగా వేగాక పప్పులో వేసేసుకోవడమే. చాలా టేస్ట్గా ఉంది ఈరోజైతే పప్పు గోంగూర. సూపర్గా వచ్చింది టేస్ట్ అయితే మాత్రం. నా వీడియో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా నా వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పప్పు గోంగూర రెసిపీ ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. మీరు కూడా ఇలానే చేసుకుంటారా లేకపోతే వేరేగా చేసుకుంటారా కూడా చెప్పండి. థ్యాంక్ యూ. బాయ్ ఫ్రెండ్స్.